భారీ అంచనాలు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలంటే వెంటనే ఆసక్తి పెరుగుతుంది. కానీ కొన్నిసార్లు అటువంటి ప్రచారాలు వదంతులు మాత్రమే అవుతాయి. ఇప్పుడు అలాంటి ఒక వివాదం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చెలరేగుతోంది. తిరుపతిలో జరగబోయే ఒక కార్యక్రమంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. జూలై 18న తిరుపతిలోని తాజ్లో ఊరువాడ పేరుతో 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన అంటున్నారు. ఈ వదంతులను నమ్మి ఎవరూ తిరుపతికి రావద్దని ఎన్టీఆర్ అభిమానులను కృష్ణ యాదవ్ కోరారు. దీనిపై తిరుపతి అదనపు ఎస్పీ రవి మనోహరాచారికి వినతి పత్రం అందజేశామని, ఆయన సానుకూలంగా స్పందించి ఆ కార్యక్రమం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వివరించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని కృష్ణ యాదవ్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? పూర్తి సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. చందు, జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో అత్యుత్సాహంతో ఇవాళ ఒక సోషల్ మీడియాలో రా ఎన్టీఆర్ అనే పేరుతోనే ఊరువాడ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఓ అభిమాని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఓ పోస్ట్ని అయితే రిలీజ్ చేశారు. ముఖ్యంగా దాదాపు 100 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాము, ఊరువాడ కార్యక్రమం చేపట్టి సేవా కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి గత నెల 22వ తేదీన ఈ సోషల్ మీడియాలో పోస్ట్ని అయితే రిలీజ్ చేశారు. అయితే అది రాను మొదట సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన పోస్టర్ని అంతగా అభిమానులు అయితే కూడా పరిశీలించలేదు. కానీ రాను ఆ ప్రకటన తీవ్ర ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఒక దశలో ఎన్టీఆర్ఏ తనకు తెలియకుండానే ఇలాంటి ప్రకటనలు ఏంది అని చెప్పి అవాక్కైనటువంటి ఘటన కూడా చోటు చేసుకునింది. అయితే దీని మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. జూనియర్ ఎన్టీఆర్తో సమావేశమైంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారు, సేవా కార్యక్రమాలు పెట్టేటప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ తెలియకుండా ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా ఒక రకంగా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ చర్చలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులకు ఒక ఆదేశించారు. ఇలాంటి ప్రకటనలు తాను ఎప్పుడూ చేయను, ఎవరికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు, ఇది ఎవరు చేస్తున్నారు ఏంటి, దీని మీద ఒకసారి పరిశీలించి తగిన ఈ ప్రకటనలు ఇలాంటివి రానియకుండా చూడండి అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులను అది పురమాయించినట్టు కూడా తెలిసింది. ఆ మేరకు నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి కృష్ణ యాదవ్ స్పందించారు. గత 18 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దాని మీద ఎటకాలకు జూనియర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్పందించింది. నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి వదంతులు ఏది నమ్మొద్దండి, ఎవరు కూడా ఎలాంటి విరాళాలు ఇవ్వకూడదు, ఇలాంటి వాటికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు, సేవా కార్యక్రమాలు చేసేట్టుకుంటే జూనియర్ ఎన్టీఆర్ఏ స్వయంగా ప్రకటిస్తారు, అలాంటి ప్రకటనలు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ప్రకటనలు ఏవి చేయకపోగా ఒక అభిమాని ఇలాంటి పోస్ట్ పెట్టడం పట్ల ఇది డబ్బులు కాజేసేందుకు ఒక కుట్రగా జరుగుతూ ఉందని చెప్పి కూడా ఫ్యాన్స్ అభిమాన సంఘ నాయకులు అయితే స్పష్టం చేశారు. ఆ మేరకు ఇవాళ తిరుపతి ఏఎస్పీని సంప్రదించి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నెల 18వ తేదీన తిరుపతిలో జరిగే సమావేశం జరగనీయకుండా చేయాలి, కట్టడి చేయాలని చెప్పేసి కూడా పోలీసులని సంప్రదించినట్టుగా విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు పోలీసులు కూడా దీని మీద స్పందించి భవిష్యత్తు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేది లేదని చెప్పి కూడా అందుకు తగిన చర్యలు చేపడతామని కూడా స్పష్టం చేస్తూ వచ్చారట్టు కూడా తెలుస్తూ ఉంది. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.